అమిత్ షా టూర్ తోటి రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. 3 రోజులు నల్లగొండ జిల్లాల అమిత్ షా తిరుగుతాడని చెప్పారు. కింది వర్గాలకు పార్టీని తీసుకుపోవడమే లక్ష్యమన్నారు. పల్లెపల్లెకు బీజేపీ నినాదంతో ముందుకు పోతామంటున్న లక్ష్మణ్ తోటి ఆంజనేయులు ఫేస్ టు ఫేస్. పర్యటన కోసం బీజేపీ రాష్ట్ర కమిటీ చాలా సవలతులు ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా లోపల అమిత్ షా పర్యటన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఈ ఏర్పాట్ల గురించి ఇట్లా ఏ రకంగా సాగుతున్నాయి, ఇక్కడ వచ్చే కార్యకర్తలు కానీ సవలతులు ఎట్లా ఉన్నాయని చెప్పి ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏర్పాట్లు చూస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు ఇప్పుడు చెప్పండి. జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి పర్యటన తెలంగాణకు 3 రోజులు పల్లెల్లో మకాం వేయడం, గ్రామబాట గ్రామాల్లో నుండి పేద వర్గాలతో మమేకం కావడం, ముఖ్యంగా దళితులతో సహపంక్తి భోజనాలు, ఇవన్నీ కూడా ఒక నూతన చరిత్ర మరి తెలంగాణ రాజకీయ పుటంలోనే మరి లిఖించే పరిస్థితి రాబోతుంది. ఇవాళ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉత్సాహం కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు కూడా వారి పర్యటన వల్ల మేలు జరుగుతుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా పేద వర్గాల కోసం ప్రవేశపెట్టే కార్యక్రమాలు అమలు తీరు పరిశీలిస్తాడు. 3 రోజులు ఒక అధికార పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మరి ఈ యొక్క గ్రామంలో జిల్లాలో మకాం వేయడం అంటే అది సామాన్యం కాదు. అందుకనే బీజేపీ అన్నప్పుడు పేదల పార్టీగా, పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేసే పార్టీగా అమిత్ షా పర్యటన దోహదపడుతుంది. యువకులు పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. ముత్యాల కానివ్వండి, చౌటుపల్ల కానివ్వండి, లేకపోతే ఇవాళ గుండ్రాంపల్లి కానివ్వండి, తేరెడ్పల్లి గ్రామాల్లో ప్రజలు మాత్రం అమిత్ షా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అమిత్ షా ఈ రాష్ట్రంలో తిరిగేందుకు వస్తుండు, అట్లనే రాహుల్ కూడా ఆయన సంగారెడ్డి లోపల బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. అంటే జాతీయ స్థాయి నాయకులు ఇవాళ ఈ రాష్ట్రం లోపల తిరుగుతుండ్రు అంటే ఇదేమైనా ముందస్తు ఎన్నికలకు సూచిక సంకేతం అని చెప్పొచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టడం లేదు, మాది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు తమ విధానాలు, తమ కార్యక్రమాలు చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఎవరిని నమ్ముతారు, వారి పాలన ఏ విధంగా ఉన్నది వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పాలనలో ఒక చిన్న ఆరోపణ అవినీతి మీద లేకుండా, మచ్చలేని నాయకత్వం, 60 సంవత్సరాలుగా దేశాన్ని పాలించినటువంటి పార్టీలు ఏ రకంగా ప్రజలను పీడించుకున్నాయి, అవినీతి కుంభకోణాలు చేశారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు ప్రజలకు తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలు మారుమూల పల్లెల్లో అవి చేరుతున్నాయా లేదా, అందుకని పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ నినాదంతో మేము కదులుతున్నాం. 3 రోజుల పర్యటన పార్టీకి మాత్రమే కాదు తెలంగాణ ప్రజలు కూడా మేలు చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైదులతో కలిసి బుర్రా ఆంజనేయులు గౌడ్, V6 నల్గొండ.